బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యులకు ఎన్నిక జరగబోతోంది. ఇక ఇందుకోసం షెడ్యూల్ను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాలు, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాలకు చెందిన మొత్తం 56 మంది సభ్యులను ఎన్నిక జరగబోతోంది. ఇక ఇందుకోసం షెడ్యూల్ను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాలు, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శివ లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. శివ, వైసీపీ తరపున ఎవరెవరిని నామినేట్ చేసే అవకాశం ఉంది? మొత్తమే చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఫిబ్రవరి 8న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్, అలాగే ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ కొనసాగబోతుంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 3, తెలంగాణలో 3 ఖాళీలుగా ఉన్నాయి. ఆ ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కనకనమేడల రవీంద్ర, బీజేపీ నుంచి సీఎం రమేష్, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈ ముగ్గురి పదవ కాలం కూడా మార్చి 3వ తేదీతో ముగియబోతా ఉంది. ఇక వీరి ప్లేస్లో కొత్తగా తెలుగుదేశం పార్టీ కూడా రంగంలో దిగాలని భావిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ 3 స్థానాలకి ఖచ్చితంగా కూడా నిలబెట్టుకోవాలి, 3 స్థానాలని తిరిగి కైవసం చేసుకోవాలి. ఉన్న బలాల నేపథ్యంలో 3 స్థానాలను ఎట్టకేలకు సాధించాలనేది వైఎస్ఆర్సీపీ టార్గెట్గా పెట్టుకుంది. దీంట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. అలాగే రెండో పేరు సంబంధించి గొల్లా బాబురావు, ఈయన ప్రస్తుతం పాయకరావుపేట శాసనసభ్యుడిగా ఉన్నారు. ఈయనకు మొన్న ఇచ్చిన లిస్టులో టికెట్ రాని పరిస్థితి కనిపించింది. ఇక మూడో దానికి సంబంధించి కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన మేడ రఘురామరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఆయనతో పాటుగా ఇటీవల కాలంలో చిత్తూరు ఎమ్మెల్యేకి సంబంధించి కూడా శ్రీనివాసుల పేరు మరొకటి కూడా తెర మీదకి వస్తుంది. ఈ 4 పేర్లకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ ముగ్గురిని ఫైనల్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దాదాపుగా వీరికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి, గోళ్ళ బాబురావు పేరు దాదాపుగా ఫైనల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత కులాల సమీకరణని బేరేజ్ వేసుకొని ఈ నేపథ్యంలో మరొక స్థానాన్ని రెడ్డి కేటాయించాలా, లేకపోతే మైనార్టీ కేటాయించాలా, లేకపోతే ఎస్సీలకు కేటాయించాలా, లేకపోతే జనరల్ కేటాయించాలా అనే దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ తర్జన పడతా ఉంది. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ సంబంధించి 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి 4 పేర్లను కూడా దాదాపుగా జాబితా అయితే సిద్ధం చేసింది. ఈ 4 పేర్లలో 3 పేర్లను ఫైనల్ చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేవలం 23 మంది శాసనసభ్యులే ఆ పార్టీకి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి దాదాపుగా 43.75 అంటే 44 సంబంధించిన స్థానాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఎమ్మెల్యేకి మద్దతు పలికితే రాజ్యసభ స్థానం గెలుపొందే అవకాశం కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలు మాత్రమే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పటికి ఎవరైతే 28 మంది ఎమ్మెల్యేలకి సిట్టింగులకు అవకాశం లేదు, వారిలో 10 మంది దాదాపుగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి ఇప్పటికే బహిరంగంగా చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. మరొక 10 మంది మద్దతు కోసం టీడీపీ విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పట్ల, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల 28 మంది సిట్టింగులకు ప్లేస్ ఇవ్వలేదు కాబట్టి దాంట్లో దాదాపుగా 20 మంది పైగా కూడా తీవ్రస్థాయి అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. వారందరినీ కూడా వారి పట్ల ఉన్న అసంతృప్తిని తెలుగుదేశం పార్టీ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ తరపున వర్ల రామయ్యకి అవకాశం ఇచ్చే ఆలోచన కూడా టీడీపీ అధిష్టానం పరిశీలనలో పెట్టింది. గతంలో గతం జరిగిన సంబంధించి 2018 సమయంలో కూడా వర్ల రామయ్యని దాదాపుగా రాజ్యసభకు సంబంధించి టీడీపీ నామినేటెడ్ చేసిన పరిస్థితి పనిచింది. కానీ చివరి నిమిషంలో కనకమేడ రవీంద్రని అధిష్టానం ఫైనల్ చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈసారైనా సరే వైఎస్ఆర్సీపీ చేస్తున్న అసంతృప్తి, అసమ్మతులను తీవ్రస్థాయిలో క్యాష్ చేసుకొని రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందాలని చెప్పి టీడీపీ ఇప్పటికే వ్యూహరచన చేస్తూ ఉంది. మరొక వైపు అధికార వైసీపీ మాత్రం
ఖచ్చితంగా మనకు బలం ఉంది, టీడీపీకి బలం లేదు కాబట్టి బలానున్న నేపథ్యంలో బల నిరూపణ చేసుకొని మనం గెలుపొందాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ టార్గెట్ పెట్టింది. దానికి అనుగుణంగానే రాజకీయ వ్యూహరచన చేస్తూ ఉంది. ఇప్పటికే ఎవరెవరు ఎమ్మెల్యేతో అసంతృప్తితో ఉన్నారో వారందరినీ నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో పాటు మరికొంతమందికి సంబంధించి వేరే రకమైన హామీలు ఇచ్చే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంది. అవసరమైతే సీటు ఆర్థికంగా లేకపోతే ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి కూడా చేతునిచ్చి వారి ఓటు వేయించుకునే విధంగా కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ అయితే భావిస్తూ ఉంది. రేఖ, అయితే శివ, వైసీపీ వ్యూహం ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 175 శాసనసభ స్థానాలు ఉన్నాయి. 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి 175/4. ఎప్పుడైనా సరే రాజ్యసభకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్ని స్థానాలు అయితే బరిలో ఉంటారో దానికి అదనంగా మరొక స్థానాన్ని, అంటే ఎవరన్నా పోటీ చేస్తే ఇబ్బంది లేకుండా నలుగురికి సమానంగా పంచే రీతిలో రాజ్యసభ ఎన్నికలు ఓట్లను షేర్ కేటాయిస్తారు. సో ఈ నేపథ్యంలో నలుగురికి సంబంధించి 44 చొప్పున డివైడ్ బై చేస్తారు. సో ఈ 44కు సంబంధించి ఒక్కొక్క వారికి 44 మంది ఓట్లు కేటాయించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడికి 3 రాజ్యసభ సభ్యులకు సంబంధించి వైఎస్ఆర్సీపీ 44 మందిని ఎంపిక చేసి వారందరికీ కూడా 2 రీజనల్ కోఆర్డినేటర్ని ఇన్ఛార్జిగా నియమించే ఆలోచన చేస్తూ ఉంది. 44 మంది శాసనసభ్యులకి ఒక బృందంగా కేటాయించి ఇట్లా 3 బృందాలుగా విడివిడిగా కేటాయించాలి. వారికి ఎవరైతే ఓటు వేయాలని చెప్పి ఆ రోజు ఖచ్చితంగా పోలింగ్కి 10 నిమిషాల ముందు మాత్రమే కోడింగ్ ఇవ్వాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ భావించింది. గత శాసనమండలి ఎన్నికల సమయంలో కూడా ఇదే కోడ్ విషయంలో 4 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దాదాపుగా 28 మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి 28 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లకుండా మనకే ఓటు వేసే విధంగా ఉండాలని చెప్పి దానికి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్లు ఆ జిల్లా మంత్రులపై పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టే అవకాశం ఉంటుంది. ఆ బాధ్యతలతో పాటుగా ఖచ్చితంగా అక్కడున్న రాజకీయ సమీకరణాలు, కుల, మత, ప్రాంత, ఆర్థిక వీటన్నిటిని బేరేజ్ వేసుకొని ఖచ్చితంగా ఎన్నిక మనకే వేసే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ బాధ్యతని ఆ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి, జిల్లా మంత్రి, అలాగే రీజనల్ కోఆర్డినేటరు, అలాగే శాసనసభకు సంబంధించి ఎవరైతే శాసనసభ విప్పులు ఉంటారో ఒక్కొక్క విప్పుకి కొంతమంది ఎమ్మెల్యేలని బాధ్యులుగా అప్పజెప్పి ఈ ప్రయత్నాన్ని అయితే చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.